నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది తెలుగువారి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం అభిలాషించిన ఆ పార్టీ నాయకులు. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఈ రోజున ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. దానికి నిదర్శనం మీరు చూడండి, స్క్రీన్ మీద హాలండ్ కనిపిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజున రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసంగా తెలుగుదేశం పార్టీని పెట్టడం కూడా జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆడవాళ్ళకు భద్రత కల్పించాలా అని చెప్పని ఉద్దేశంతో ఆ రోజున డోక్రా సంఘాలు పెట్టడం అయితేనేమి, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పించడం అయితేనేమి, కిలో ₹2 బియ్యం ఇవ్వడం అయితేనేమి, మద్యపాన నిషేధం అయితేనేమి, అవన్నీ చేయటం మీకు అందరికీ తెలుసు. తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రజలకందరికి కూడా రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీ కాదు, ఒక ధైర్యం, ఒక నమ్మకం. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఆడబిడ్డకు కూడా, ప్రతి రైతుకు కూడా, ప్రతి యువతకు కూడా రానున్న రోజుల్లో మనకి మంచి జరుగుతాయని చెప్పి ఒక ఆశ. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఎంత స్పీడ్గా, ఎంత డెవలప్మెంట్ చేస్తుందో అందరూ చూస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానం పెట్టేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రి పొగులు కష్టపడుతూ రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎన్నెన్నో కంపెనీస్ తీసుకొని వస్తూ యువతకు కావచ్చు, మహిళలకి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, రైతులకి ఏమేం కావాలో వాళ్ళకి సబ్సిడీస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సరే, రోడ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 44 సంవత్సరాల సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు మొదటగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజున్న పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, నియంతలను ఎవరైతే దుర్మార్గ పాలన చేస్తున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిందే కాదు, ఆయన ఒక పక్క వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న భావనలు పక్కన తీస్తూనే తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపచేయాలి, తెలుగు జాతికి ఒక పార్టీ ఉండాలి, తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేయాలి, తెలుగు వారికే ఒక పార్టీ ఉండాలని ఈ పార్టీ పెట్టడం జరిగింది. 44 వసంతాలు అయింది. ఎంతోమందిని చూసింది ఈ పార్టీ. ఈ పార్టీ లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ నుంచి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో వైభవంగా, మరి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అజేయంగా నిలిచే విధంగా కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా కూడా మరి ఆత్మ గౌరవంతో బతికే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారక రామారావు గారు పేదవారికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో కూడు గుడ్డ నీడ ఆశయ సాధనగా ఏదైతే కృషి చేశారో ఆ ఆశయ సాధన దిశగా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ రోజున మరి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఈరోజు దీనికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులకు, అదేవిధంగా నారా వారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు
అందరికి కూడా పేరు పేరున 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం 82 ఇదే రోజు హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం జెండా ఎగరేసి పార్టీ దీన్ని నందమూరి తారక రామారావు గారు ప్రకటిస్తే మొట్టమొదటి బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీవారి పాదాల చెంత తిరుచానూరు అర్బన్ హార్ట్లో భారీ ఎత్తున జరగడం, దాంట్లో మేమందరూ కూడా పాల్గొనడం ఈ సందర్భంగా కూడా ఆనందాన్ని తెలియజేయడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం కార్యకర్తలకు, మా తెలుగుదేశం నాయకులకు మరియు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాల క్రితం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టిన పార్టీ ఆ రోజు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పాలనకి విరుద్ధంగా తీసుకొచ్చి మన ఆత్మగౌరవాన్ని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పార్టీ ఆవిర్భవించింది. అలాగే దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో మన అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదని, ఇది కోట్లాది మంది తెలుగువారి ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆ పార్టీ నాయకులు అభిలాషించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆ పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ 3వ క్లస్టర్ ఇన్ఛార్జ్, మాజీ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లిన తీరు భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన ఘట్టమని కొనియాడారు. దేశం మొత్తం తెలుగువాడి వైపు చూసేలా చేసిన మహనీయుడు దివంగత ఎన్టీఆర్ అని కీర్తించారు. ఆయన ఆశయ సాధనకు చంద్రబాబు, లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు రావడానికి తెలుగోడి గుండి చప్పుడు అనేది భారతదేశం మొత్తం వినిపించాలని ఆనాడు మహానుభావుడు నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు 44 ఏళ్ళు వసంతాలు జరుపుకుంటున్నాం. ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం కింద ప్రతి ఇంటి దగ్గర జెండా ఎగరేసి, ప్రతి వార్డులో జెండా ఎగరేసి తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులు అందరం కూడా ఈరోజు ఒక పండుగ దినంలాగా జరుపుకుంటున్నాం. కారణం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, వీళ్ళ కోసం ఆ రోజు వీళ్ళని పట్టించుకునే నాదులే లేకుండా ఉంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వీళ్ళందరికీ ఒక గుర్తింపు తేవడమే కాకుండా వీళ్ళకి రాజకీయ చైతన్యం తెప్పించి ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం వదలకుండా సంక్షేమ పథకాలతో ఈరోజు పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మొన్న యువగలం ప్రతి కార్యకర్త బయటికి రాలేని పరిస్థితుల్లో ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలం చేపట్టి ప్రతి కార్యకర్త బయటికి రావడం, ధైర్యంగా తెలుగుదేశం జెండా భుజాన్ని వేసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ధైర్యం రావడం జరిగింది. ఈరోజు పార్టీ నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఇంకా కూడా పార్టీ ముందుకు పోవాలా, బడుగు బలహీన వర్గాలకి ఇదే సంక్షేమ పథకాలు, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందాలనేసి ఎన్టీ రామారావు గారిని ఇంకోపారి స్థిరస్థాయిగా ఆ మహానుభావుని తలుచుకుంటూ జై తెలుగుదేశం. ఈ రోజు 44వ తెలుగుదేశం పార్టీ వసంతాల సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ నందు జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ రోజు 44వ తెలుగుదేశం పార్టీ వసంతాల సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ నందు జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ తిరుపతికి చేసిన సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా చెన్నారెడ్డి కాలనీలో 39వ డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో కాదు, తిరుపతిలో అయితే ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ కార్యకర్తలంతా కూడా చాలా సంతోషంగా ఈరోజు జెండా ఆవిష్కరణ జరగనుంది.
ఎన్టీ రామారావు గారు ఏ లగ్నాన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 44 వసంతాలు ఒక ప్రాంతీయ పార్టీ ఈరోజు విరాజిల్లుతోందంటే అది నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా ఆనందంతో ప్రజలకు ఒక అండ అన్నమాట. దాని పరంపర కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్న సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కానీ ఈరోజు నిన్న చూడండి రాజధానిని మొన్నొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తుక్లక్ పరిపాలన రాజధానిని 3 ముక్కలు చేసి ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా రాజధానిని ఎట్లా ఇబ్బంది పెట్టాడో, రాజధాని మహిళల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాడో, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చిందో మనం చూసాం. కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు రేపు ఎవరు వచ్చినా కానీ మన రాజధాని అమరావతి అనే విధంగా ఈరోజు చట్టబద్ధత చేసి ఈరోజు మన రాష్ట్రానికి అమరావతిని రాజధాని నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మహిళలు కానీ యువత కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా దేశంలో నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకు ఒక భరోసా, ఒక అండ ఆ విధంగా ముందుకు పోతోంది. కాబట్టి 44 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు పోతోంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు పండగ వాతావరణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరేయడం జరుగుతోంది. ఈ రోజు 44వ తెలుగుదేశం పార్టీ వసంతాల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం లింగేశ్వర నగర్ పంచాయతీ నందు జెండా ఆవిష్కరించి అనంతరం అన్నదానం చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ తిరుపతికి చేసిన సేవలను కొనియాడడం జరిగింది. ఎన్టీఆర్ చూపిన మార్గంలో పార్టీని మరింత అభివృద్ధి పథంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తోడ్పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన రోడ్డు పనులను, డ్రైనేజీ పనులను అన్నింటినీ సక్రమంగా నిర్వహించి మరింత అభివృద్ధి పథంలో నడుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగేశ్వర్ కాలనీ పంచాయతీ అధ్యక్షులు చిట్టి రాయల్ తదితరులు పాల్గొన్నారు. నేను లింగేశ్వర్ గ్రామ అధ్యక్షుడిగా ఒక 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. గౌరవనీయులైన పులివర్తి నారాయణ గారు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు నేను చాలా ముందడుగేసి అన్న ఇచ్చిన అవకాశాల కోసం ముందుకెళ్తున్నాను. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుంది. మహిళలను, ఆడబిడ్డలను ఏ విధంగా చదివించాలనో మా పెద్ద ఆయన నారా లోకేష్ గారు, పులివర్తి నారాయణ గారు, వినిల్ గారు, సుధక గారు మాకు ఇచ్చిన కార్యకర్తలకు బలానికి మేము ముందుకు సాగుతున్నాం. ఎన్నో మంచి పనులు చేసాం, ఇంకా కూడా ముందడుగేసి మంచి పనులు చేస్తాము. ఇదే లింగేష్ నగరు గత ప్రభుత్వంలో ఏ పనులు చేయకుండా ఉంటే అన్నిచ్చిన మాట ప్రకారం మేము ప్రతి ఒక్క పని చెప్పిన పని చేసుకుంటూ వెళ్తున్నాం. కాలువలతో ఏమి, రోడ్ల పనులతో ఏమి, డ్రైనేజీలు కానీ, కరెంటు పోల్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పులివర్తి నారాయణ గారు మాకు ఇచ్చిన భరోసాకి ముందడుగేసి పులివర్తి నారాయణ చెప్పిన కార్యక్రమాల్లో ముందుకు పోతామని మాటిస్తూ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం కుటుంబీకులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా ఆవిష్కరించబడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఎంతో బాగుంటుంది. అలాగే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి పులివర్తి నాని అన్న గారి నాయకత్వము అంతకుమించి బాగుంది. గ్రామానికి సంబంధించి పిసి రాయల్ గారు గ్రామ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీకి చల్లవేళ్ళ కృషి చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడుతూ జనాల్లోని కష్టాలని కడతేరుస్తూ తను ఒక ధైర్యంగా పిసి రాయల్ వారు ఎంతో బాగా పనిచేస్తున్నారు. ఇదంతా పార్టీ యొక్క ప్రతిభ అనేసి మేమందరం సీనియర్ లీడర్స్గా మేము కోరుకుంటున్నాము. నానిన్న చాలా ఉన్నత స్థానంలో కూర్చొని అందరికీ ఎవ్వరికి ఏ లోపం రాకుండా అందరి పనులు జరిపిస్తూ ఆయన నాయకత్వం బ్రహ్మాండంగా టీడీపీ పార్టీలో ఈ గత 6 సంవత్సరములుగా చూస్తూ ఉన్నాం. ఆయన గురించి చాలా బాగా వెల్లడిస్తున్నారు. అలాగే ఈ లింగేశ్వర్ నగర్లో దయించి టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధిని గమనించి ప్రతి ప్రజలు ఈ పిసి రాయల్ వారి ఆశీర్వదించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అతన్ని గెలిపించాలని సర్పంచ్గా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తిరుపతి తెదేపా పార్టీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ 44 వసంతాల సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి తెదేపా పార్టీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ 44వ వసంతాల సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ తిరుపతికి చేసిన సేవలను ఎన్నటికీ మరుమలేనమని తెలిపారు. తెలుగువాడి ఉనికిని దేశానికి తెలిసేలా చేసిన మహానాయకుడు సీనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటితో 44 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు క్లాక్ టవర్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బేరిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ స్థాపన నుండి సేవలు చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా కోరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన టీడీపీ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యవసాయంతో పాటు ఆ బిడ్డ ఫారిన్లోనే ఎక్కడో పనిచేస్తుంటే వచ్చి వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నారు. 1990లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. 92లో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో తొలి దళిత లోక్సభ స్పీకర్గా జిఎంసీ పాలయ్య గారిని ఎంపిక చేశారు. అంటే చూడండి, మన లోక్సభ స్పీకర్గా కూడా తొలి దళితగా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రవేశపెట్టారు. 2002 భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారు 2003 అక్టోబర్ 1న తిరుపతిలో నక్సలైట్ల దాడిలో మన వెంకటేశ్వర స్వామి యొక్క కరణ కటాక్షంతో క్షేమంగా బయటపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో 2004లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. 2012లో అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి 62 సంవత్సరాలు వయసులో చంద్రబాబు గారు ప్రారంభించిన వస్తున్న మీకోసం పాదయాత్ర 208 రోజులు 2817 కిలోమీటర్లు కొనసాగించి చరిత్ర సృష్టించారు. ఈ యొక్క పాదయాత్ర వల్ల 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు తొలిగా రైతులు పడే కష్టాలను చూసి రైతు రుణమాఫీ చేశారు. అలాగే ఈ సమయంలోనే వృద్ధాప్య పింఛన్లు 200 మంది కష్టవారిగా పెంచి 2000 రూపాయలు చేశారు. 2019 నుండి 2024 వరకు ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మన యువ నేత నారా లోకేష్ గారు 2023 జనవరి 27న కుప్పం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభించి ఎన్ని అభ్యర్థులు సృష్టించినప్పటికీ 3132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది తెలుగువారి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం అభిలాషించిన ఆ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.